నయీమాస్తుల కేసేమాయే, మియాపూర్ భూముల కేసేమాయే, మంత్రి మర్డర్ కుట్ర కేసేమాయే, ఇంటర్ పిల్లల సావుల కేసేమాయే, షిన్మోళ్ళ డ్రగ్స్ కేసేమాయే, ఓ బొచ్చడున్నాయి. ఒకటి సుతం ముంగటికి పడ్డది లేదు. అసలు దొంగలెవరో తేల్చింది లేదు. 4 రోజులు ఆత్రమాత్రం చేసుడు, ఆటెనక మూల కేసుడు. గట్ల అయిందనుకున్న ఓ కేసు మళ్ళా ముంగటికొచ్చేటట్టుందబ్బా. ఫామ్ హౌస్ పాత కేసును కొత్తగా చూడబోతున్నాం అన్న తెలుసు కదా. బీజేపీకి బేరం మాట్లాడిండని అరెస్ట్ అయిన నందకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ను కలిసి మొత్తం చెప్తాడంట. అప్పుడు ఏమైందో నేను రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తాను. సార్ ఏ విధంగా జరిగింది, ఎందుకు డిస్మెంటల్ చేశారు, లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మీరు ఏదన్నా భద్రత కల్పించండి అని చెప్పి సార్ కూడా కోరుకుంటాను. నా హోటల్ కూలగొట్టిండ్రు, నీ సంగతి చూస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తుర్రు, వెనకాల రాజకీయం ఏరే ఉంది అని అంటున్నాడు. ఏడాది కిందట మొయినాబాద్ లా పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లా 4 ఎమ్మెల్యేలను కొంటానికి 3 బీజేపీ మనుషులు వచ్చిండ్రు. ఒక్కలకి 100 కోట్ల లెక్క 400 కోట్లు తెచ్చిండ్రనేది కేసు. చెల్ మేం పార్టీ మారమని ఎమ్మెల్యేలు పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి అరెస్ట్ చేసిండ్రట. ఈడికెళ్ళి షురువైంది అస్సలు సినిమా. 4గురిని తీసుకొచ్చి ప్రగతి భవన్ లో పెట్టుకొని ఈడియోలు చూపించుడు, క్యాసెట్లు జడ్జిలకు పంపుడు, ఎంక్వైరీ మొత్తం కేసీఆర్ సరే చెప్పుడు. ఇక బీజేపీ పని కథమైనట్టే. మా సర్కార్ను వడగొట్టే కుట్రలు చేసింది, ఎవ్వలని ఇడిచిపెట్టం, పెద్ద పెద్దోళ్లను గుంజుకొస్తామన్నారు. ఇదెక్కడి కథరో. పూజల కోసం పిలువనంపి ఉత్త పుణ్యానికి కేసుల ఇరికిచ్చిండ్రని అరెస్ట్ అయినోళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. లేలే మేమే ఎంక్వైరీ చేస్తామని వీళ్ళు. ఇంతల్నే బెయిల్ వస్తే జైలున్నోళ్ళు బయటకు వచ్చిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లు రాగానే అందరు మర్చిపోయినరు. అసలు ఆ దినం ఫామ్ హౌస్ లో ఏమైందో కొత్త ముఖ్యమంత్రి సరుకు చెప్తాడట నందన్న. ఆ టెన్క ఫామ్ హౌస్ సినిమా క్లైమాక్స్ ఎట్లుంటదో గానీ కేసులున్న 4 ఎమ్మెల్యేలల్లా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుతా గెలవలే.